అందరికీ మళ్ళీ మీకోసం మామిడికాయ పచ్చడితో మళ్ళీ మనం ముందుకు వచ్చేసాము. మా అమ్మ మా చెల్లి వారి ఇంట్లో పట్టింది అనమాట మామిడికాయలు. మార్కెట్లో మంచి సైజ్ మార్కెట్లో మామిడికాయలు తీసుకొని చక్కగా కొట్టించి ఇంటికి తెచ్చినాక మంచి శుభ్రం చేసి పెట్టుకోవాలి. మంచి ఒక పొడి కాటతో తుడిచి తర్వాత 50 గ్రాముల మెంతులని మంచిగా వేయించుకోవాలి. అందులో 25 గ్రాముల జీలకర్ర వేసి మంచిగా వేయించుకున్న తర్వాత మనము ఈ పొడిగొట్టు పెట్టేసుకోవాలి. తర్వాత ఆవాలు 1/2 కిలో ఆవాలను మనం మంచిగా మిక్సీకి వేసి పెట్టేసుకోవాలన్నమాట. ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి రెడీగా ఉంటే ఇక పచ్చడికి షురు చేద్దాం. అల్లం వెల్లుల్లి మంచిగా నూరు పెట్టేసుకోవాలి. 1/2 కిలో అల్లం వెల్లుల్లి, కొన్ని వెల్లుల్లిపాయలు, మనం మళ్ళీ ఒక 50 గ్రాములు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చ దంచి పెట్టుకోవాలి. ఒక 50 గ్రాముల వెల్లుల్లి మనము ఆ చట్నీలో కలుపుకోవడానికి కావాలన్నమాట. మొత్తానికైతే ఒక కిలోకి కొంచెం 750 గ్రాముల అల్లం వెల్లుల్లి అయితే పచ్చడికి అయితే సరిపోతుంది. తర్వాత విజయ పల్లి నూనె ఆయిల్ వాడతాం. ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. మేమైతే తెచ్చేది అది పల్లి నూనె తెచ్చుకోవాలన్నమాట. మంచిగా పల్లి నూనె లీటర్ అయితే ఈ 10 కాయలకైతే మంచిగా సరిపోతుంది. మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. అయితే నూనె మంచిగా పోసి కాగుతున్నాక చటాకు జీలకర్ర, చటాకు ఆవాలు, ఎండుమిరపకాయ గింజలు, ఇవి ఆ పచ్చడికి తింటుంటే రుచి అయితే సూపర్ ఉంటాయి. ఈ ఎండుమిరపకాయ గింజలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఎండుమిరపకాయ గింజలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. అలా మంచిగా అది నూనె మంచిగా మరుగుతున్నప్పుడు ఇవన్నీ మంచి రంగు వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు రంగు వచ్చేస్తే మనం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, మంచిగా వేగుతుంది. అన్ని జీలకర్ర ఆవాలు మంచి కలర్ వచ్చినాయని అర్థమవుతుంది. తర్వాత మనం కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసేయాలన్నమాట. కొన్ని అలా వెల్లుల్లి వేసి మంచిగా నూనె మరుగుతున్నప్పుడు బంద్ చేసేయాలి. పొయ్యి బంద్ చేసి అది గోరువెచ్చగా కానియాలి. మేము 10 కాయలకు ఈ 3 మ్యాంగో కారం 1/2 kg ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎందుకు మళ్ళీ కొలత తీసుకుంటున్నామంటే మళ్ళీ ఉప్పు కొలత తీసుకోవాలి కనుక ఇది. అయితే నార్మల్ ఉప్పు అయితేనేమో 2 గ్లాసులు పడుతుంది. మనము టాటా ఉప్పు ఇందులో యూజ్ చేస్తున్నాం కనుక గ్లాసున్నరనే పడింది అనమాట. 3 గ్లాసుల కారానికి గ్లాసున్నర టాటా ఉప్పు పడింది. అదే మామూలు నార్మల్ ఉప్పు మనం దొడ్డు ఉప్పు అదైతేనేమో 2 గ్లాసులు పడుతుంది. అంటే మనము మెంతు పొడి వేస్తున్నాము, ఆవాల పొడి వేస్తున్నాము, అల్లం వెల్లుల్లి 1/2 కిలో వేస్తున్నాము. కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మేము యూజ్ చేసినప్పుడు మాకు ఆ ఉప్పు కరెక్ట్గా సరిపోయిందనమాట. అయితే తర్వాత మనము ఇప్పుడు ఆవు పొడి వేస్తున్నాము. ఇప్పుడు 3 గ్లాసుల కారానికి 1/2 కిలో ఆవ పొడి అయితే ఖచ్చితంగా పడుతుంది. 1/2 కిలో ఆవాల పొడి అలా నిండుగా ఆవ పొడి వేసేసుకోవాలి. తర్వాత మనం ఇందాక నూరుకున్న జీలకర్ర మెంతుల పొడి 1/2 గ్లాసు, ఆ తీసుకున్న గ్లాసు కొలతలనే 3 గ్లాసుల కారానికి గ్లాసున్నర ఉప్పుకు గ్లాసు ఆవ పొడి, 1/2 మెంతులు జీలకర్ర పొడి, ఇప్పుడు గ్లాసున్నర ఉప్పు వేస్తున్నాం అనమాట. ఇది టాటా ఉప్పు కనుక కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటాయి. కొన్ని కాయలు పులుపు ఉంటే ఉప్పు ఎక్కువ పడుతుంది అనమాట, అంటే పులుపు గుంజేసుకుంటుంది. కొన్ని కాయలు మీడియం ఉంటాయి, మరీ పుల్లగా ఉండవు, మరీ చప్పగా ఉండవు. అలాంటి వాటికైతే మనం వేసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకే 3వ రోజు కలుపుకున్నప్పుడు మనము అన్నంతో తిన్నప్పుడు ఇంకా ఉప్పు పడుతుంది అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్పుడు ఉప్పు కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే అలా మంచిగా మొత్తము ఈ పొడులన్నీ మంచిగా కలవాలన్నమాట. అప్పుడు మనము పసుపు కూడా వేసి ఇవి మంచిగా కలుపుకోవాలి. ఇవి పసుపు పొయ్యింపులు మనం ఎందుకేమంటే పచ్చడి నలుపు వస్తుందని పొయ్యింపులు వేయరు, ఇట్లా మామూలుగా మనం కలుపుకున్నప్పుడు వేస్తారు. దీంట్లో శనగలు కానీ మెంతులు కానీ వేస్తే పచ్చివి అలాగే డైరెక్ట్ వేసేస్తే ఊరిన తర్వాత ఇవి చాలా బాగా టేస్ట్ పుల్లగా చాలా బాగుంటాయి అన్నమాట. మేము మెంతులు కూడా వేసాము, చెల్లి వాళ్ళు ఖాళీ శనగలు మాత్రం వేశారు. తర్వాత నూనె గోరువెచ్చగా అయిన తర్వాత మనము నూరుకున్న అల్లం వెల్లుల్లి మొత్తం వేసేసేయాలన్నమాట. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి, మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. మనము ఆ వెల్లుల్లి మనము నూనె మరుగుతున్నప్పుడు వేసాం, ఆ ఫ్లేవర్ అప్పుడు సరిపోతుంది. కానీ ఇది అల్లం వెల్లుల్లి ఆ ఫ్లేవర్ పచ్చడి కనుక మంచిగా అప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. ఇలా కొంచెం పచ్చి నూనె పక్కకు పెట్టేసుకొని దాంట్లో మనం కొట్టించిన ఈ
మామిడికాయ ముక్కల్ని మంచి ఆ నూనెలో తడిపి మనము పెడితే ముక్క త్వరగా మెత్తపడదట. ముక్క గట్టిగా ఉంటుందంట, ముక్క త్వరగా మెత్తపడదంట. కొన్ని టిప్స్ అప్పుడప్పుడు మనం ఫాలో అవుతూ ఉంటాము. అయితే తడిపిన తర్వాత అది మంచిగా మనం ఇప్పుడు కలుపుకున్న ఆ కారంలో అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఈ ప్రతి ముక్క ఆ నూనెలో తడిపి దాంట్లో వేయాలన్నమాట. అలా వేస్తే ముక్క గట్టిగా ఉంటుందంట. మంచి అమ్మ మొత్తం బాగా నూనె ప్రతి ముక్కకు నూనె పట్టేటట్టు చక్కగా కలుపుతుంది. అలా ప్రతి ముక్కకు నూనె తగిలేటట్టు అలా ముక్క మంచిగా పెద్దగా అలా కొట్టించుకుంటే మనకు ఊరిన తర్వాత ముక్క మీడియం సైజ్ అయిపోతుంది అనమాట. అలా మంచి చక్కగా ఒక్క తీరుగా లైన్ అట్లా ముక్కలు కొట్టించుకోవాలి. అలా కారంలో మంచి కలిపేయడమే. ఈ లోపల మనకు ఈ అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత నూనె పూర్తిగా చల్లారిపోతుంది. మనం ఇవంతా కలుపుకునేసరికి అది చల్లారుతుంది అన్నమాట. ఇక మంచి ఇదంతా కలుపుకొని తర్వాత మనము ఆ చల్లారిన నూనెలో పచ్చడి కలిపేయడమే. ఇప్పుడు ప్రతి ముక్కకు కారం మంచిగా పట్టేటట్టు కలుపుతూ ఉందమ్మ. ఈ 3 మ్యాంగో కారం మంచి కలర్ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. మనము ఈ పెట్టిన వారం 15 రోజులల్లో రోజు మామిడికాయ పచ్చడి తింటాం. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అలా ఆ ఎండకు ఇలా ఎక్కువ మామిడికాయ పచ్చడిలో వేరే కారంతో తింటే కడుపు మంట వస్తుంది. కానీ 3 మ్యాంగో ఈ మనం యూజ్ చేసిన ఈ కారము కడుపు మంట అయితే అస్సలు రాదనమాట. మంచిగా ఏం కాదు, అంటే మరీ ఎక్కువగా తినద్దు, మామూలుగా మనము ఫస్ట్ పక్కకి పెట్టుకున్న వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిని ఇప్పుడు కలిపేసేయాలి అందులో. ఇప్పుడు నూనె పూర్తిగా చల్లారిపోయింది. ఈ కలుపుకున్న ఇవంతా మొత్తం మామిడికాయ ముక్కలు మొత్తము ఆ నూనెలో వేసేసి మంచిగా కలిపేద్దాం. ఎంతో టైం మంచిగా నిదానంగా కూర్చొని నిదానంగా ఇవన్నీ పెద్దవాళ్ళతో కల్పించుకుంటే వాళ్ళ అనుభవంతో కలుపుతుంటారు కదా, ఆ రుచి కూడా ఇంకా పెరుగుతుంది. చక్కగా అంత వేసి మంచిగా ప్రతి ముక్కకు మంచిగా అంత అంటేటట్టు చక్కగా కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటేనే ఆ రుచి. ప్రతి ముక్కను అలా ఎంత మంచి తడిమి అలా మంచి కలుపుతూ ఉందన్నమాట. మా పచ్చడి అయితే చాలా బాగుంది, రుచి అయితే సూపర్. నేను పెట్టిన వీడియోలో కూడా కొలతలు పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో కూడా. కాకపోతే దాంట్లో కొంచెం తేడా ఏంటంటే మేము నార్మల్ ఉప్పు యూజ్ చేసాము, ఇక్కడ టాటా ఉప్పు యూజ్ చేసాము, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మంచిగా అలా కలిపేసి మనం మన జాడీలలో పెట్టేసుకోవాలి, లేదా ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో. అయితే పచ్చడి ముక్క ఎప్పటికీ గట్టిగా ఉండాలంటే మనము ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పచ్చడి ఎప్పటికీ మంచిగా ఇప్పుడే పెట్టామా అన్నంత మంచిగా ఉంటుంది అన్నమాట. మనకు సంవత్సరమైనా ఓపెన్ చేసినప్పుడు అయితే చిన్న డబ్బాలో కొంచెం ఇంత పెద్దవి పెట్టుకోలేము ఫ్రిడ్జ్లో కనుక, నార్మల్ ఒక చిన్న డబ్బాలలో పెట్టేసుకుని డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న దాంట్లో పెట్టేసుకుంటే పచ్చడి మంచిగా ఉంటుంది అనమాట. ఫ్రెష్గా ఇప్పుడే పెట్టామా అన్నంత ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుందండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నేను పోయిన సంవత్సరం అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను, మళ్ళీ లాస్ట్ అయిపోయే వరకు అదే వచ్చింది. థ్యాంక్ యూ వాచింగ్.